రామాపురం జమీందారు జగపతి బాబు. ఆయనంటే ఊరి వాళ్ళందరికీ గౌరవంతో పాటు భయం కూడా. ఆయన బంగ్లా ముందు పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకు పూత విరగపూసింది. ఉగాది పండుగ రోజు పచ్చడి తయారు చేయడం కోసం జమీందారును అడిగి వేప పువ్వు కోసుకోవాలని ఊరి జనం అనుకున్నారు. కానీ పండుగకు ఒక్కరోజు ముందు వేప చెట్టుకు ఒక పలక వేలాడదీశారు. ఆ పలకపై ఈ చెట్టు వేప పువ్వు కొయ్యడానికి అనుమతి లేదు అని రాసి ఉంది. అది చూసిన గ్రామస్తులంతా జమీందారు అల్పబుద్ధిని అసహ్యించుకున్నారు. గ్రామంలో ఈయన బంగ్లాలో మాత్రమే వేప చెట్టు ఉందన్న అహంకారంతో అలా రాశాడని గుసగుసలాడుకున్నారు. గ్రామం బయట కూడా వేప చెట్లు ఉన్న సంగతి జమీందారుకు తెలియదు కాబోలు అని మరికొందరు అన్నారు. పండగ రోజు ఉదయాన్నే ఊరి జనమంతా ఉగాది పచ్చడికి కావలసిన వేప పువ్వు కోసం వెళ్తుంటే ఊరి మధ్యలో చింత చెట్టు కింద వేప పువ్వు అమ్ముతున్న కనకయ్యను చూశారు. కొనుక్కోవడానికి కనకయ్య దగ్గరకు వెళ్లారు. వేప పువ్వు ధర ఎంత కన్నయ్య అని అడిగితే, ఇంత అని చెప్పకుండా మీకు ఇష్టమొచ్చినంత ఇవ్వండి అన్నాడు. వేప పువ్వు ఇచ్చాక వారిచ్చిన సొమ్ము తీసుకున్నాడు. తక్కువ ధరకే ఇస్తుండడంతో కొద్దిసేపటికే వేప పువ్వంతా అమ్ముడుపోయింది. కాసేపయ్యాక ఆ ఊరి పెద్ద వచ్చి, కనకయ్య, మా ఇంటికి వేప పువ్వు కావాలి. మానవత్వం లేని జమీందారుని అడగడానికి ఇష్టం లేదు. నా కోసం మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తావా అని అడిగాడు. అప్పుడు కనకయ్య, అయ్యా, నేను మునుపటి కనకయ్యను కాదండి. కీళ్ల నొప్పులతో నడవటానికే ఇబ్బంది పడుతున్నాను. ఇక చెట్టు ఎలా ఎక్కుతాను? నన్ను క్షమించండి. జమీందారు చాలా మంచివారు. నా ఆర్థిక పరిస్థితి చూసి జాలిపడి ఆయనే పాలేరుతో వేప పువ్వు కొయ్యించి నాకిచ్చి అమ్ముకోమన్నారు అంటూ అసలు నిజం చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద, అనవసరంగా జగపతి బాబును అపార్థం చేసుకున్నాను. ఆయన మంచితత్వానికి ప్రశంసించి మా ఇంటికి కావలసిన వేప పువ్వు తీసుకొని వస్తాను అంటూ జమీందారు ఇంటి వైపు అడుగులు వేశాడు.